కుమార్ గారు, ఎస్ మేడం. పరిస్థితులు చూసారు అంటే ఇందాక నేను అన్నట్టు 2023లో వీళ్ళు చేసిన ప్రచారం కానీ పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ రెండు పార్టీలు ఒకటి కుమ్మక్కయ్యాయి. అందుకే అరెస్టులు చేయట్లేదు, ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సో మీ అనాలిసిస్ ప్రకారం పార్టీలు ఎవరు కూడా ఒప్పుకోరు. మాకు ఒప్పందం ఉంది, కుదుర్చుకున్నాం, ఇవేమి ఒప్పుకోబట్టి మీరు ఒక విశ్లేషకులుగా మీ అనాలిసిస్ ప్రకారం నిజంగా రెండు పార్టీల మధ్య కుమ్మక్కయ్యారు, లేకపోతే ఒక అవగాహన ఉందో, లోపల ఏమైనా జరుగుతుందో, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. వాస్తవానికి ఇప్పుడు మనం వినిపిస్తుంది సార్, ప్రచారం చేస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, లేదా బి టీము ఏ టీము. బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో ఒకటి, వాళ్ళ లోపాయ ఒప్పందాలు ఉన్నాయి, కలిసి పనిచేస్తున్నాయి, వాళ్ళ వైఫల్యాన్ని వీళ్ళు కాపాడుతున్నారు, వీళ్ళని ఏం చేస్తున్నారని. అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ తోటిను, ఇటు బీజేపీ బీఆర్ఎస్ తోటి, అది కాక మళ్ళీ ఇంకొక వినపడేది అంటే బీజేపీ ఎంఐఎం కూడా కలిసి కూడా పనిచేస్తుంది. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ బీజేపీ. హిందూ అంటే హిందువుని కాబట్టి హిందూ ధర్మంలో మూల సూత్రాలు ఏం చెప్తుందంటే ఆయా సందర్భం బట్టి ఆయా కాలమాన పరిస్థితుల్లో ఆయా రూపాలలోనే అవతరించి కావలసిన కార్యాన్ని చెలవేస్తా అన్నట్టుగా బహుశా బీజేపీ నరేంద్ర మోడీ గారు అదే పాటిస్తున్నారు. ఆయా సందర్భం బట్టి ఆయా పార్టీలతోటి లోపాయక మలాఖాత్ చేసుకుంటూ అవసరాలను లేదా ప్రభుత్వాలను నడిపించుకుంటూ వస్తున్నాడు. ఎంఐఎం ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు వాడేసుకుంటున్నాడు. వాళ్ళకి హాని చేయకుండా, వాళ్ళని కాదనకుండా అవుననుకుంటా వాళ్ళతోటి ఎక్కడ పోటీ చేయించాలో అక్కడ చేస్తుంది. బహిరంగ రాష్ట్రం ఒప్పుకోలేకపోవచ్చు. అలాగే బీఆర్ఎస్ కూడా అలాగే వ్యవహరించింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తోటి కానీ ఏకకాలంలో అటు టీడీపీ తోటి ఉంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తోటి ఉంటుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ తోటిను కాంగ్రెస్ తోటి లోపాయకరకు ఉన్నమాట 100% వాస్తవం. అక్కడ ఆయా పరిస్థితుల్లో ఆయా సందర్భాన్ని బట్టి ఇక్కడ స్పష్టంగా చెప్తాను. ఇక్కడ జూబ్లీస్ ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ బీజేపీ తనకు కావాలనుకుంటే తన దొడ్లో తెచ్చి కట్టేసుకుంటుంది. లేదో నాకు ప్రయోజనం లేదు, ఆ గెలుపు నాకు అంతగా ప్రయారిటీ కాదనిపించినప్పుడు ఎవరు గెలవాలో ఏం గెలవాలో దాని దగ్గరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ గెలవాల్సి వచ్చినప్పుడు లేదా తాను గెలవాల్సి వచ్చినప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు అది అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ రహస్యమే. గట్టిగా పోరాడారా బీఆర్ఎస్ బీజేపీ అనేది బహిరంగ రహస్యం. అది ఎవరికి అవునన్నా కాదన్నకుండా అందరికి తెలిసిన విషయమే. బహిరంగంగా ఇప్పుడు బీజేపీ లీడర్ కూడా ఒప్పుకోకపోవచ్చు, కానీ అందరికీ జరిగినాయి, వాళ్ళకు లోపాయకు అండర్స్టాండ్. దానికి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు చెప్తారు, ఇక్కడ దేశ ప్రయోజనాలు లేదా ఏదో ప్రయోజనం వీళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ సందర్భం బట్టి జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల విధానం చూస్తే కూడా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. బీఆర్ఎస్ ఒకవైపు ఉంది, మిగతా పార్టీలన్నీ కూడా ఒకవైపుగాను లోపాయకరంగాను కుడేయడమా అంటే కూలు పోటీ. అంటే ఇక్కడ బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ కూడా మన టాస్క్ఫుల్గా తీసుకుందా. వాస్తవం నిన్న చాలా డిబేట్లో చెప్తా ఉన్నా, ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక ఈ వాక్యూమ్ ఇక్కడ తెలంగాణలో ఉన్న వాక్యూమ్ క్యాచ్ చేసుకునేది ఒకటి బీజేపీ పార్టీ కావాలి. ఎందుకు బీజేపీ పార్టీ కావాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పాలన ఆల్రెడీ చూసాం, అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పాలన ఇప్పుడు చూశాము, ఇక్కడ ఫెయిల్యూర్స్ అయిపోయింది. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఆలోచించాలని కోరుకునే ప్రజాస్వామికంగా నేను ఆలోచిస్తున్నాను. కానీ వీళ్ళు టాస్క్గా తీసుకున్నారా అంటే వీళ్ళు అంటున్న ప్రచారంలో కనిపించలేదని నేను కూడా చెప్పాను, వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. వాస్తవానికి ఉన్నా లేకున్నా అనిపించాలి ప్రజలకు, కానీ ఇక్కడ కనిపిస్తానికి ఓటేసినప్పుడు ఏం వేశారని తక్కని విషయం. సో ఇంకా టాస్క్ఫుల్గా లేదు, బీజేపీ వెనకబడుతూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలని టార్గెట్ చేస్తలేదు, వాళ్ళకి ఇంకా ప్రత్యర్థి బీఆర్ఎస్ కానీ భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ వాళ్ళ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ అందరూ కూడా ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఎవరు శత్రువులు లేరు, ఎవరు మిత్రులు లేరు. అవసరం వచ్చినప్పుడు ఒక టాపిక్ విషయంలో వచ్చినప్పుడు ఆ టాపిక్లో వీళ్ళు అపోజ్ చేస్తారు, ఇంకో టాపిక్లో అపోజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతుంది. ఈ జూబ్లీ ఎన్నికలో మాత్రం బీఆర్ఎస్ ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఎంఐఎం అని ఇవన్నీ కూడా ఒకవైపుగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసేది ఏంటి అంటే ఇక్కడ సింపతి ఒకటి పనిచేస్తుందా లేదా అంటే సింపతి వర్సెస్ హైడ్రా. సింపతి అంటే ఈ రెండు దుఃఖదాయిలే. సింపతి బాధతో వేస్తారా లేదా హైడ్రా వల్ల బాధపడుతున్న వాళ్ళు ఎవరు ఎక్కువ ఓట్లు ఎటువైపు వేస్తారు, ఇదొక డిసైడ్. లేదు కాంగ్రెస్ అభివృద్ధి చేసింది, మీ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు, అది పనిచేస్తుందా. లేదు కాంగ్రెస్ పథకాలలో మాకు అందలేదు, అన్నీ మోసం చేసింది, నెగటివ్ ఒకటి పనిచేస్తుందా. ఇవి రెండూ కాకుండా ఇప్పుడు మనకు అందరికి తెలిసిన విషయమే, కుల సమీకరణలు మత సమీకరణలు ఎన్నికల్లో అదే ప్రయారిటీ ఉంది. అంటే నాకేం కావాలి, అభివృద్ధి ఏం కావాలని ఓటర్లు కాకుండా ఎలా వెయ్యాలనే కాకుండా మనకేం జరుగుతున్న విషయం చూస్తే ఇక్కడ ఈ ఎన్నికల నోటిఫికేషన్ ముందు కానీ ఎన్నికల సీట్ ఇచ్చేంత వరకు అయితే బీసీ ఫ్యాక్టర్ బాగా వినపడిన
ఈ ప్రచారంలో మాత్రం బీసీ ఫ్యాక్టర్స్ పెద్దగా హడావుడి చేస్తుంది అనేది అనిపిస్తలేదు. అది కావాలని ఎడని వీలు చేసుకున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎలా చేశారో కానీ ఎన్నికల సీట్ ఇచ్చేది వరకు బీసీ అని అన్నప్పటికీ కూడా ఓటు ఫ్యాక్టర్ అన్ని ఓట్లు కావాల్సి వస్తాయనుకొని ఆ బీసీని పోలరైజ్ చేస్తలేరేమో. సో ఆ వర్గాన్ని మొత్తం లోపాయిగా చేసినా కూడా బీసీ నినాదం అనేది పని చేయట్లేదు. వాస్తవానికి నేను మొదటి నుంచి కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాబోయే ఎన్నికలంతా కూడా బీసీ ఫ్యాక్టర్ డిసైడ్ చేయబోతుంది, వచ్చే బీసీ పార్టీలు డిసైడ్ చేయబోతాయి, రాబోయే ఎన్నికలు బీసీ ఫ్యాక్టర్ అని చెప్తున్నాను. సో దాని సిమ్టమ్స్ ఇక్కడ కనిపిస్తాదంటే తీర్మానం అన్న పోటీ చేయలేకపోవడం కానీ, సరే ఎందుకు చేయలేదు ఆయన ఇష్టం. ఆ తర్వాత కవిత గారు పోటీ చేస్తుందో అనిపించింది, సరే డమ్మీ అభ్యర్థునో స్వతంత్ర అభ్యర్థునో సపోర్ట్ చేస్తా అనుకున్నాను, అది కూడా లేదు. ఇక ఎంఐఎం పోటీలో లేదు, టీడీపీ వ్యూహాత్మకంగా వెనక్కి వెళ్ళింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు హడావుడి చేసిన షర్మిల ఇప్పుడు ఏం కనిపించలేదు. ఇట్లా అవన్నీ చూసినా కూడా కేవలం బీఆర్ఎస్ వర్సెస్ ఇక్కడ కాంగ్రెస్ కనిపిస్తా ఉంది. ఎంఐఎం ఓట్లు ఎక్కడ డిసైడ్. మీరు అన్నట్టు అంటే బీజేపీకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అన్ని పార్టీల్ని వాడుకుంటుంది అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరి కాంగ్రెస్ ను వాడుకుంటుందా, బీఆర్ఎస్ ను వాడుకుంటుందా? ఇక్కడ బీఆర్ఎస్ కి సహకరిస్తలేదని అనిపిస్తుంది నాకైతే. అప్పుడు కాంగ్రెస్ కు సహకరిస్తున్నట్టు నాకైతే స్పష్టంగా బీఆర్ఎస్ గెలవాలనుకుంటే టాస్క్ వేరుగా ఉంటుంది, వాళ్ళ నినాదాలు వేరుగా ఉంటాయి. అక్కడ ఇక్కడ ఏది జరగట్లేదు. సో వాటికి మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ వాస్తవం చెప్పాలంటే అధిష్టానం ఎవరు కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు సీరియస్గా తీసుకున్నట్టయితే కనిపిస్తలేదు. అంటే ఈ సీటుతో వచ్చేది పోయేది బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నా కూడా నాకు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా సార్ చెప్పినట్టు ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎప్పుడు మాయమైపోతుంది, ఇది వచ్చేదా పోయేదా అమ్ముడుపోతారు అన్నట్టు ఈ విన్నారు కాబట్టి పెద్దగా అలజడి ఆయనకే బాధగా అనిపిస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ గారికి సీరియస్ తీసుకుని ఉంటే ఓ మునుగోడు ఎన్నికలు హుజరాబాద్ ఎన్నికల స్టైల్లో జరుగుతాయి. కానీ అక్కడ ఏం తీసుకున్నట్టు ఏం కనిపిస్తలే. కేటీఆర్కి ఏదో కష్టపడతా ఉన్నాడు, ఆయన భుజం మీద వేసుకున్నాడు. హరీష్ రావు కూడా పెద్దగా అంటే ప్రచారంలో ఎక్కువ కేటీఆర్ బాధ్యతలో ఉపయోగపడినట్టుగానే భావిస్తున్నాను. సో హరీష్ గారు కూడా తిరిగారు, బాధ్యత అంతా కూడా సోషల్ మీడియా కనిపించేది కానీ, ప్రచారంలో కానీ, మీడియాలో కనిపించేది కానీ, ప్రెస్ మీట్లు కానీ. సో కేటీఆర్ అధ్యక్షులు కాబట్టి కేటీఆర్ గారికి ఈ రోల్ కాబట్టి ఆయన చేస్తుండొచ్చు, తప్పేం లేదు. హరీష్ రావు తక్కువేం చేయట్లేదు. అంటే ఇద్దరు తీసుకున్న ట్రబుల్ షూటర్ అయినా ఈయన ఎవరికి ఇచ్చినా టాస్క్ ఫిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి లైఫ్ అండ్ డెత్ గేమ్ ఇది. జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది రేపు రేవంత్ రెడ్డి భవిష్యత్తు నిర్ణయించేది. ఒక ముఖ్యమంత్రిగా మార్పు విషయంలో చూసుకున్నా, ఎమ్మెల్యేల సమితి విషయంలో చూసుకున్నా, ఏం చూసుకున్నా కూడా ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టాస్క్ తీసుకొని ఎట్లా పోలరైజ్ చేయాలి కూడా ఆ విధంగా. ఎందుకంటే ఈవెంట్స్ బాగా దిగజారి మన పాకిస్తాన్ గురించి కూడా కామెంట్ చేశాడు. అంతలా దిగజార్చిన అవసరం లేదంటే ఒక వర్గ ఓట్లు పోలరైజ్ చేయడానికి కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. స్పష్టంగా ఆయన మాటల విషయంలో చూసుకున్నా, కేసీఆర్ని తిడితేనో కేసీఆర్ని బాగా బూతులో తిడితేనే నాకు పోలరైజ్ వచ్చిందని గ్రహించుకొని ఈరోజు కూడా అలాంటి బూతులే మాట్లాడుతున్నాడు. కేవలం రీట్రీట్ చేసిన వాళ్ళు, అరెస్ట్ చేసిన జర్నలిస్టులను చూశాను నేను. అట్లాంటిది ఇట్లా బహిరంగంగా బూతులుగా చెత్తనా కొడుకులు పదాలు ప్రయోగాలు చేస్తున్నప్పుడు మరి చట్టాలు ఎందుకు ఉంటున్నాయి, ఆయన ఎందుకు లేజినేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మేము ప్రశ్నించాల్సిందే. సో అంటే ఇక్కడ లైఫ్ అండ్ డెత్గా భావించాడు కాబట్టి రేవంత్ టాస్క్ తీసుకున్నాడు. ఆ టాస్క్ నాకు ఇప్పుడు అధికారం తోడైంది. అధికారం తోడైనందుకు అధికార యంత్రాంగాలను కలిసి పనిచేస్తే ఈరోజు చూసాం రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పేసి బహిరంగంగా పెట్టాడు. ఒక బ్రెజిల్ ఆమె 22 ఓట్లు వేసి